క్షిప్రప్రసాద గణపతి దేవాలయం ప్రతిష్ట 2007లో జరిగింది. ఇది మామూలుగా బ్రిక్కు శాండ్తో కాకుండా మా గురువుగారులు మీరు రాయితో కట్టాలి, రాయితో కట్టడం వల్ల మహిమాన్వితం అవుతుంది, ఆ శక్తి ఆ వైబ్రేషన్స్ వేరుగా ఉంటాయి అని మాకు గురువుగారులు ఆదేశించడంతో ఈ రాయితో గుడి కట్టడానికి సంకల్పించాము. మా గురువుగారు శ్రీ మల్లాది సాంబశివశాస్త్రి గారు రాయితో కట్టమని ఆదేశం జరిగింది. ఆయన ఆదేశాల ప్రకారం రాయితో కట్టడానికి ప్రారంభించాము. కానీ ఈ రాయితో కట్టడం అనేది చాలా శ్రమతో కూడినది, చాలా టైం పడుతుంది. సో ఈ కొన్ని పరిస్థితుల వల్ల కొంచెం కార్యక్రమాలు జరిగిన తర్వాత, నిర్మాణ పనులు జరిగిన తర్వాత 2011 జూన్ 26న స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. దీనికి ఇంకొక సంతోషకరమైన విషయం ఏంటంటే ఈ గుడి కట్టింది ఎంతో ప్రఖ్యాతి ఉన్నటువంటి కంచి గణపతి స్థపతి గారి అల్లుడు. ఈవెన్ గణపతి స్థపతి గారు కూడా ఈ గుడికి రావడం జరిగింది. నిర్మాణ సమయంలో వచ్చి కొన్ని ఆయన సలహాలు చెప్పడం జరిగింది. గణపతి స్థపతి అంటే ఆయన తిరుపతికి ఏపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏపీ గవర్నమెంట్ ఎన్నో గవర్నమెంట్స్కి ఆయన ఎండోమెంట్ స్థపతిగా కూడా పనిచేశారు. సో వారి ఆధ్వర్యంలోనే గుడి కట్టడం జరిగింది. తర్వాత ఈవెన్ విగ్రహం కూడా ఆయన గణపతి స్థపతి గారి వర్క్షాప్లో చేయడం జరిగింది. అది ఒక చాలా సంతోషకరమైన విషయం. తర్వాత జూన్ 26న విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. అయితే వేరే గుళ్ళు కూడా కట్టాలనే ఉద్దేశంతో మేము ధ్వజస్తంభం ఇప్పుడు పెట్టలేదు. ఈ కాంప్లెక్స్లోనే వేరే గుళ్ళు చేయాలనే ఉద్దేశం కూడా ఉంది. కానీ ఆలస్యం జరుగుతున్నది కాబట్టి ఆ గుళ్ళు కట్టినా ఈ లోపల ఆలస్యం జరిగినా ధ్వజస్తంభం కట్టితేనే ఒక గుడైనా సంపూర్ణంగా పరిపూర్తి అవుతున్న ఉద్దేశంతో ఇప్పుడు ధ్వజస్తంభం పెట్టాలనే నిర్ణయం జరిగి మొదలుపెట్టాము. ఆ కార్యక్రమాలు ఇందాక మా ప్రధాన అర్చకులు జగన్నాథ్ శాస్త్రి గారు చెప్పినట్టు పూజా కార్యక్రమాలు మొదలైనవి. ఈ 2019 జూన్ 26వ తారీఖున విచిత్రంగా ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం కూడా జూన్ 26 అయింది, తిథి ప్రకారం జూన్ 26 అయింది. వార్షికోత్సవం కూడా అన్నీ ఆ రోజే, ఈ ధ్వజస్తంభ ముహూర్తం కూడా ఆ రోజే వచ్చింది. ఆ రోజున జూన్ 26వ తారీఖున 10:50 ధ్వజస్తంభం ప్రతిష్ఠ కూడా జరుగుతుంది. विघ्नेशं भज रे मानस विघ्नहरं भज रे, 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 मूषिकवाहनमोदकहस्त विघ्नहरं भज रे, चामरकर्णविलम्बितसूत्र विघ्नेशं भज रे, विनायकं विघ्नेशं भज रे मानस विघ्नहरं भज रे, 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 मूषिकवाहनमोदकहस्त चामरकर्णविलम्बितसूत्र वामनरूपमहेश्वरपुत्र विघ्नविनायकपाद नमस्ते, विघ्नेशं भज रे मानस विघ्नहरं भज रे, विनायक विनायक विघ्नेशं भज रे विघ्नहरं भज रे, गणेश विघ्नेशं भज रे मानस विघ्नहरं भज रे, विघ्नविनायकपाद
మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సాకేత్తులో ఉన్నటువంటి క్షిప్రప్రసాద గణపతి దేవాలయంలో గత 3 రోజులుగా ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఇక్కడ సుమారు 2011 సంవత్సరం నుంచి ఈ దేవాలయ ప్రతిష్టాపన చేయబడి భక్తులను విపరీతంగా ఆకర్షిస్తోంది. క్షిప్రప్రసాద గణపతి అనగా భక్తులు కోరిన వెంటనే తీర్చేటువంటి మహానుభావుడు కాబట్టి ఆయనకి అనే పేరు వచ్చింది. ఆ మహాగణపతికి 3 రోజులుగా ఇక్కడ యజ్ఞ సాంప్రదాయంలో ఒక అద్భుతమైన కార్యక్రమం జరిగింది. ఇక్కడ చక్కగా గణపతి పూజ, గోపూజ, తర్వాత ఏమన్నా హోమాలు ఇత్యాదులు జరగడమే కాకుండా ఇప్పుడు 11 గంటల సుమారు 10:45 నిమిషాలకి ధ్వజస్తంభ ప్రతిష్టాపన జరగబోతోంది ఈ యొక్క స్థలంలో. తద్వారా భక్తులకు ఎంతో ఉపయోగం జరిగి వారి మనోభీష్టాలు నెరవేరుతాయి. కలియుగంలో గణపతి ఉపాసన చాలా శ్రేష్టమైనటువంటిది. ఎవరైతే గణపతిని ఉపాసిస్తారో వారికి సర్వశ్రేయస్సులు కలుగుతాయని చెప్పేసి మన ఆశధర్మం చెప్తుంది. దాంట్లో క్షిప్రప్రసాద గణపతి అనేటువంటి దేవాలయంలో క్షిప్రప్రసాద అంటే అనుకున్న ఇచ్చేవాడు అని అర్థం అన్నమాట అండి. సో ఇది మహాయాగ క్రమారాజ అన్నట్టుగా మహాయాగ సాంప్రదాయంలో 3 రోజులుగా శాస్త్రీయంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ జరిపిస్తున్నారు. యావన్ మంది భక్తులు కూడా వచ్చి గణపతి అనుగ్రహం పొంది ప్రసాదాన్ని స్వీకరించి వాళ్ళ మనోభీష్టాలను నెరవేర్చుకుని మరే పెడుతున్నారు. ఈ యొక్క కార్యక్రమాన్ని సాకేత్ ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు నిర్వహిస్తున్నారు. క్షిప్రప్రసాద గణపతియే నమః. ఈ గణపతి ఆలయం పక్కన పరిసర ప్రాంతాల భక్తులని వారి మనోభావాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. అమ్మ నమస్కారం, మీ పేరేంటమ్మా? ఆ పేరు శ్రీలత అండి. ఈ గుడి యొక్క మహిమలు మీరు చెప్పండి, మీకు జరిగిన అనుభవాలు. ఈ క్షిప్రప్రసాద గణపతి గుడి అనేది చాలా విశిష్టమైనదండి. చాలా బాగా చేస్తారు ఇక్కడ పూజలు అవి. బ్రాహ్మణులందరూ మంచిగా చేస్తుంటారు. సాకేత్ మేనేజ్మెంట్ వాళ్ళు, ధార్మిక సమాజ్ వాళ్ళిద్దరు కలిసి బాగా గుడిని ఈ విధంగా తీర్చిదిద్దడానికి చేశారండి. చాలా బాగా చేస్తారు పూజలు. ఈ 3 రోజుల కార్యక్రమాలు కూడా చాలా విశిష్టంగా ప్రత్యేకంగా బ్రాహ్మణుని పిలిపించుకొచ్చి తీసుకొని వచ్చారు. బాగా చేస్తున్నారు పూజలు. ఎక్కడ కని విని ఎరుగని రీతిలో చక్కగా అందరినీ చేస్తున్నారండి. ఇక్కడ ఇంకొక భక్తురాలు ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్కారం తల్లి, మీ పేరేంటమ్మా? జయలక్ష్మి అండి. చెప్పండి అమ్మా. గణపతి ప్రతిష్ట చేసిన దగ్గర నుంచి చాలామంది అనుభూతులు పొందారు. ఇక్కడ మెయిన్ వాళ్ళ కోరికలు తీర్చుకోవడం కోసం స్వామికి 108 ప్రదర్శనలు కానీ 108 కొబ్బరికాయలు కానీ మొక్కుకుంటూ ఉంటారు. ఇక్కడ లేదా ఉండ్రాళ్ళు మొక్కుకుంటూ ఉంటారు. మాకు కూడా చాలా పనులు అయినాయి గణపతిని దర్శించటం వల్ల. మా పిల్లల ఉద్యోగాలు కానీ చదువులు కానీ అన్నీ కూడా ఆ దేవుడి దయ వల్ల అన్నీ బాగా జరిగాయి. ఇక్కడంతా మహిమ బాగా ఉంది. ఇక్కడ దేవుడి మహిమ. నమస్కారం అండి, మీ పేరు? శ్రీనివాసరావు అండి. చెప్పండి, గుడి యొక్క ప్రాశస్త్యం చెప్పండి. చెప్పాలంటే ఇది అద్భుతమైన గుడి. దీనివల్ల ఎంతమందికో ఎన్నో లాభాలు కూడా జరిగినాయి. మేము దాదాపు ఇక్కడే ఉంటున్నాం 20 సంవత్సరాలు బట్టి. ఈ స్థాపించిన తర్వాత మాకు ఎన్నో మంచి కార్యక్రమాలు కూడా అయినాయి. మంచి కార్యక్రమాలు అంటే ఎలాంటి అనుభవాలు జరిగినాయి? పిల్లల పెళ్ళిళ్ళు కానీ చదువులు కానీ ఇటువంటివి సక్రమంగా జరిగినాయి. ఆ భగవంతుడి దయ వల్ల మాకు ఇటువంటి లోపం లేకుండా పిల్లలు కూడా ఒక అమెరికాలో ఉన్నారు, చదువుకుంటున్నారు, బాగానే ఉన్నారు. నా పేరు గురురాజా. ఈ 2nd పేజ్లో ఉంటాను నేను, 106 సాకేత్ కాలనీలో. నేను వచ్చి నవంబర్లో వచ్చాను. కానీ అప్పటి నుంచి చూస్తున్నాను ఈ క్షిప్ర ప్రసన్న మహాగణపతి ఈ క్షేత్రం అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఎంత పవర్ఫుల్ అంటే గణపతి అన్ని శుభకార్యాలు వేదఘోషాలు వినిపిస్తూనే ఉంటుందన్నమాట. ఇలాగే మీరు ఇట్లాగనే దీన్ని పబ్లిసిటీ చేశారనుకోండి, హైదరాబాద్ సికింద్రాబాద్ మొత్తంగా అందరూ ఇక్కడ వచ్చి పుణ్యక్షేత్రాల చేస్తారని నా ఉద్దేశము, నా అనుకున్నట్లు. అయితే ఆ గణపతి చేసిన మహా గణపతికి నా వందన. నా పేరు మారేపల్లి సూర్యనారాయణమ్మ. నేను సాకేత్ కాలనీ లాస్ట్ 20 years ఉన్నాం మేము. ఇక్కడ క్షిప్రప్రసాద గణపతి టెంపుల్కి 8వ వార్షికోత్సవం జరుగుతుంది. ఇది అతి పవిత్రమైనటువంటిది, పవర్ఫుల్ అయినటువంటి క్షేత్రం ఇది. దీనికి ప్రతి శుక్రవారం కూడా అభిషేకం చేస్తుంటారు వీరు. చాలామంది వస్తూనే ఉంటారు దీనికి.
దీనికి ప్రశస్తత ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఇది ఒకటే గుడి ఉంది. క్షిప్రప్రసాద గణపతి గుడి అనేది తెలంగాణలో ఇది ఒకటే. రెండోది ఏంటంటే ఈ గుడి యొక్క విశిష్టత 21 సార్లు కన్నా ప్రదర్శన చేసినట్లయితే చాలామంది చాలా బెనిఫిట్స్ పొందారు. కాబట్టి ఇది అత్యద్భుతమైనటువంటి క్షేత్రం. ఇది ఇక్కడ మీరు కవర్ చేయడం చాలా ఆనందదాయకం. థ్యాంక్ యూ. పేరు గోపాలరావు, నేను సాకేత్లో ఉంటాను. ఈ గుడి చాలా విశేషమైన అద్భుతమైన దేవాలయం. క్షిప్రప్రసాద గణపతి దేవాలయం. క్షిప్ర అంటే వెంటనే శీఘ్రంగానే మీరు కోరిన కోరికలు వెంటనే తీరుస్తాడు. అట్లా అద్భుతమైన దేవాలయం ఇది. దీనికి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. శుభం భూయాత్. నా పేరు సుబ్బారాయుడు. నేను సాకేత్ కాలనీలో ఉన్నాను. ఇక్కడ క్షిప్ర గణపతి దేవాలయంలో 3 రోజుల నుంచి ప్రతిష్ఠ జరుగుతోంది. ధ్వజస్తంభ ప్రతిష్ఠ జరుగుతోంది. చాలా గొప్పగా నిర్వహిస్తున్నారు. ఇందులో పాల్గొనడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను. అంతేకాకుండా క్షిప్ర గణపతి దేవాలయాలు ఇదివరకు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో 2 చోట్ల ఉన్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో 1, తెలంగాణలో 1 మాత్రమే ఉన్నాయి. ఆ గణపతి మహిమాన్వితమైన గణపతి, అందరి కోరికలు తీర్చే గణపతి. ఇక్కడ ఉండడం నేను అదృష్టంగా భావిస్తున్నాను. హలో, శ్రీ గణపతి నమః. నా పేరు రమేష్, వెంకట రమేష్. నేను సాకేత్ నుంచి మాట్లాడుతున్నాను. ఈ క్షిప్ర గణపతి పేరుతోనే తెలిసిపోతుంది. ప్రసాద గణపతి, ఆయన ప్రసాదం ఇమీడియట్గా ఇచ్చేస్తాడు. అండ్ వీఆర్ వెరీ లక్కీ బికాజ్ రాధాకృష్ణ గారు ఇలాంటి మంచి గుడిని ఇక్కడ కట్టించి మాకు మంచి ఇది ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవ్రీబడి. నా పేరు రామచంద్రమూర్తి. నేను ఈ సాకేత్ కాలనీలోనే ఉంటున్నాను. ఈ గుడి యొక్క విశిష్టత ఏంటంటే ఈ గుడిలో సమస్త దేవతా వృక్షాలు ఉన్నాయి. కదంబ వృక్షం ఉంది, శ్వేతార్కం ఉంది. శ్వేతార్కం అంటే తెల్ల జిల్లేడు అనమాట. ఇది చాలా రేరుగా ఉంటుంది. తర్వాత నెక్స్ట్ బిల్వ వృక్షం ఉంది, మేడి చెట్టు ఉంది, అశ్వత్థ వృక్షం ఉంది. సో సమస్త వృక్షరాజాలు దైవీ వృక్షాలు ఉన్నాయి. దేవుడికి పూజ చేసేటువంటి నేరేడు, ఇక మామిడి ఇవన్నీ మామూలుగానే ఉన్నాయి. వేప, ఇవన్నీ జమ్మి ఇవన్నీ ఉన్నాయి. సో కాబట్టి ఈ దేవతా వృక్షాలతో పాటు ఈ క్షిప్ర గణపతి యొక్క దేవాలయం చాలా తొందరగా కోరిన కోరికలు తీరుస్తుందనడంలో ఎంతమాత్రం సందేహం లేదు. ఈ టెంపుల్ మహత్యం చాలా ఉందండి. యాక్చువల్లీ మనం ఏదైనా కోరిక అనుకుని యాక్చువల్లీ నాకు 2-3 ఇన్సిడెంట్స్ జరిగాయి. 108 ప్రదక్షిణలు చేసి 108 టెంకాయలు కొట్టి అయితే కొత్తతాన్ని మొక్కుకున్నాను. అండ్ నాకు జరగడం అది జరిగింది. నేను అనుకున్న కోరిక వెంటనే నా కోరిక తీర్చుకున్నాను. సో దీనికి సరిగా ప్రాచుర్యం లేదు. అంటే ఇది కాలనీ లోపల ఉండబట్టి మీలాంటి టీవీ వాళ్ళు దీనికి కొంచెం దీనిలోకి తీసుకొస్తే బాగుంటుంది. ఏంటంటే క్షిప్రప్రసాద గణపతి మనం అనుకున్న ఒక టెంకాయ కొట్టి లోపల ఆ కోరిక తీరిపోతుంది. మీరు 108 టెంకాయలు 108 ప్రదక్షిణలు చేస్తే తప్పకుండా కోరికలు తీరుతాయి. మేమంతా అనుభవించాం. అండ్ మీరు దీన్ని మన ట్విన్ సిటీస్ అంతమందికి తెలియజేస్తే బాగుంటుంది. అంటే అది మా విజ్ఞప్తి. సో మీరు ఒక్కరోజు కాకుండా పీరియాడికల్గా ఒక వీక్లీ ఒకసారి ఇలాగా కొంచెం ఈ టెంపుల్ ప్రాశస్త్యం అంతమందికి చెప్తే సో వాళ్ళు మిగిలిన భక్తులు కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. గణపతి యొక్క మహత్యం తెలియచేయడానికి ఇక్కడ మహిళలు కూర్చున్నారు. వారు బాగా ఉత్సాహం చూపిస్తున్నారు. అమ్మ చెప్పండి అమ్మ, మీరు కూడా మీ పేరు చెప్పండి. నా పేరు గీత అండి. శుక్లం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ సర్వ విఘ్నోపశాంతి. క్షిప్ర గణేశుడు అంటే వరాలు ఇచ్చే గణేశుడు. కానీ వరాలనేమో అనుకోకూడదు. కానీ నేను తప్పనిసరి ఈ మందిరానికి 365 రోజులు ఒక్కరోజు కూడా మరవకుండా వస్తానండి. ఈ 3 రోజులు చాలా ఉత్సవాలు జరుగుతున్నాయి. 9వ వార్షికోత్సవము. 11 అయ్యగారులు వచ్చి పూజలు, యాగాలు, యజ్ఞాలు, గో పూజలు చాలా బాగా చేస్తున్నారు. ఆ చేయించిన ఆ కుటుంబ సభ్యులకందరికీ ఆ గణపతి క్షిప్ర గణేశుడు ఆయుర ఆరోగ్యములు ఐశ్వర్యములు చేకూర్చాలని కోరుతున్నాను. నా ప్రార్థన అందరికీ ఆయుర ఆరోగ్యములు ఇవ్వాలండి. ఇదే నా ప్రార్థన. ధన్యోస్మి. నమస్కారం తల్లి, చాలా బాగా తెలియజేశారమ్మా. అమ్మ మీ పేరు చెప్పి మీరు మీ
అనుభవాలు తెలియచేయండి అమ్మ. టెంపుల్ చిప్పప్రసాద గణపతి అంటే వెంటనే మన ఇంటికి వెళ్ళే లోపల మన కోరిక తీర్చేస్తాడు అని అర్థం అన్నమాట. మాకు బాగా నమ్మకము దేవుడంటే. గుడి కూడా చాలా బాగా కట్టారు, చాలా బాగుంది. మంచి మహత్యం ఉన్న దేవుడు, మంచి కళ ఉంది దేవుడి విగ్రహంలో కూడా, చాలా బాగుంటుంది. నమస్కారం అండి. ఇక్కడ ఈ క్షిప్రప్రసాద గణపతి ఆలయానికి దర్శించుకున్న వాళ్ళందరికీ వెంటనే వరాలు ఇచ్చే దేవుడు ఆయన. మన కోరుకున్న వరాలన్నీ నెరవేరుస్తారు. ఆయన దర్శించడం మన భాగ్యం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రోజు వచ్చి దర్శించుకుంటారు. అలాగని మీరందరూ కూడా ఇటువైపు వచ్చినప్పుడు దర్శించుకుంటే మీ కోరికలు నెరవేరుతాయండి. నమస్కారం. ఇక్కడ ఇంకొక మహిళ ఉన్నారు, వారి చేత కూడా కనుక్కుందాం. అమ్మ, ఆ భగవంతుని యొక్క మహిమలు తెలియచేయండి అమ్మ. మీకు జరిగిన అనుభవాలను తెలియచేయండి అమ్మ. క్షిప్రప్రసాద గణపతి అంటే కోరికలు తీర్చే గణపతి అని అర్థం అన్నమాట. ఈ దేవుడికి ఏం కోరుకున్నా సరే ఆయన మహిమలతో అవన్నీ తీరుతాయి. కానీ ఇక్కడ ఇవాళ ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠిస్తున్నారు. అందుకని 3 రోజుల నుంచి ఇక్కడ చాలా బాగా పూజలు అవి జరుపుతున్నారు. వినాయకుడికి అభిషేకాలు, నవగ్రహ ప్రతిష్ట, గోపూజ ఇవన్నీ చేసి చాలా బాగా చేస్తున్నారనమాట. అలాగే ఈ ప్రసాదంలో చాలా ప్రసంగాలు, ఉపన్యాసాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సామవేదం షణ్ముఖ శర్మ గారివి, అలా మంచి మంచి వాళ్ళందరివి ఉపన్యాసాలు అవన్నీ జరుగుతూ ఉంటాయి ఇక్కడ. అవన్నీ విని భక్తులందరూ కూడా చాలా ఆనందపడి చాలా ముక్తిప్రదమైన విషయాలన్నీ విని చాలా ఆనందిస్తూ ఉంటారన్నమాట.
गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि गानचतुराय गानप्राणाय गानान्तरात्मने गानोत्सुकाय गानमत्ताय गानोत्सुकमनसे गुरुपूजिताय गुरुदैवताय गुरुकुलस्थायिने गुरुविक्रमाय गुह्यप्रवराय गुरवे गुणगुरवे गुरुदैत्यकुलक्षेत्रे गुरुधर्मसदाराध्याय गुरुपुत्रपरित्रात्रे गुरुपाखण्डखण्डकाय गीतसाराय गीततत्त्वाय गीतगोत्राय धीमहि गूढगुल्फाय गन्धभत्ताय गोजयप्रदाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि ग्रन्थगीताय ग्रन्थगेयाय ग्रन्थान्तरात्मने गीतलीनाय गीताश्रयाय गीतवाद्यपटवे गेयचरिताय गायगवराय गन्धर्वपीकते गायकाधीनविग्रहाय गङ्गाजलप्रणयवते गौरीस्तनन्दनाय गौरीहृदयनन्दनाय गौरभानुसुताय गौरीगणेश्वराय गौरीप्रणयाय गौरीप्रवणाय गौरभावाय धीमहि गोसहस्राय गोवर्धनाय गोपगोपाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि
శ్రీధరు గణేశ गजाननयुतं गजाननयुतं गणेश्वरं गजाननयुतं गणेश्वरं श्री गजाननयुतं गणेश्वरं भजामि सततं सुरेश्वरौ गजाननयुतं गणेश्वरं गणेश्वरं अजेन्द्र पूजितं विघ्नेश्वरं अजेन्द्र पूजितं विघ्नेश्वरं अजेन्द्र पूजितं विघ्नेश्वरं अनादिसन्नुत पदपद्मकरं कुञ्जरभञ्जन चतुरधरकरं कुञ्जरभञ्जन चतुरधरकरं गुरुवाग्रजो प्रणवकरं दनि 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 मनि दनि रि दनि सनि द ब ग ग ग ग ग ग दनि 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 दनि
Thank you.